మన సమాజాన్ని మోసం చేయగలమే కానీ భగవంతుని మోసం చేయలేం. ఈశ్వరుని మనం డిసీవ్ చేయలేం. ఏం చేద్దంటే అంతటా ఉంటానే కదా, మన హృదయంలో కూడా ఉన్నాడు, అంతర్యామిలో ఉన్నాడు. గుళ్ళో ఉన్న దేవుడు పాక్షిక సత్యమే, ఇక్కడున్న దేవుడు అబ్సల్యూట్. నేను దేహాన్ని అనుకోవటం ఎంత సత్యమో గుళ్ళో ఉన్న దేవుడు కూడా అంతే సత్యం. కానీ ఇక్కడ అలా కాదు, అంతటా వ్యాపించిన వస్తువే సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, అంతటా వ్యాపించినటువంటి సద్వస్తువే మన హృదయం అంతటా ఉంది. మన హృదయం కూడా అంతర్యామిగా ఉన్నాడు. నువ్వు ఆ ఈశ్వరుని శరణాగతి చెయ్యాలి. లోపల ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి శరణాగతి చెయ్యి అని. శరణాగతి చేయటం, అన్ని విధాల పని చేయటం, అన్ని విధాలు సర్వభావేన భారత అంటే నువ్వు త్రికరణ శుద్ధిగా ఆశ్రయించు. మనం ఏదైనా ఏ పని చేసినా సరే, లోకానికి సంబంధించిన పని చేసినా సరే త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. త్రికరణ శుద్ధిగా కనుక మనం ఆ పని చేస్తే, లోకానికి సంబంధించిన పని చేస్తే అది కూడా యోగం అవుతుంది. దానికి తాలూకు ఫలితం వస్తుంది. మెటీరియల్గా కూడా ఓ పక్కన ఎంతో కొంత మనకు ప్యూరిఫికేషన్ జరుగుతుంది, పవిత్రులు అవుతాం, భగవద్ అనుభవం పొందటానికి యోగ్యత సంపాదిస్తాం. పనిలో త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఏదో ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, చేతితోటి ఏ పని చేస్తున్నాం, ఇదంతా త్రికరణ శుద్ధిగా ఉండాలి. అంటే మనసు స్వచ్ఛంగా ఉంటే, బుద్ధి స్వచ్ఛంగా ఉంటే ఇక్కడున్నటువంటి వస్తువు మనకు గోచరిస్తుంది. రామకృష్ణుడు తరచుగా ఒక మాట చెప్తూ ఉంటాడు. సూర్యుడు అస్తమించాక, సూర్యుడు ఉదయించాక ఇంకా నక్షత్రాలు కనపడవు. సూర్యుడు ఉదయించాక ఆకాశంలో నక్షత్రాలు కనపడవు. నక్షత్రాలు కనిపించకపోతే అక్కడ నక్షత్రాలు లేవని అర్థం కాదు. ఉన్నాయి కానీ కళ్ళకు కనపడటం లేదు. అలాగే నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. నీ అజ్ఞానం వల్ల, మోహం వల్ల, బుద్ధిలో ఉన్న వ్యాకులత వల్ల, బుద్ధి యొక్క మోహం వల్ల, వ్యక్తి భావన వల్ల, ఆ మోహ కరిడం దానివల్ల నీకు గోచరించడం లేదు, కానీ లేకపోవటం వల్ల కాదు. పగల నక్షత్రాలు నీకు కనిపించకపోవచ్చు, కనిపించకపోయినంత మాత్రం చేత లేవని కాదండి. అలాగే నీ హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. నీకు కనిపించకపోవచ్చు, కనిపించకపోతే లేడని కాదు. నీ బుద్ధిలో ఉన్న దోషాల వల్ల ఆయన గోచరం ఇవ్వటం లేదు. ఆ మనసు యొక్క చేపలం వల్ల గోచరం అవటం లేదు. మనసులో తగిన స్వచ్ఛత లేకపోవటం వల్ల గోచరం అవటం లేదు. అందుకని లేకపోవటం వల్ల కాదు. వస్తువు ఉంది, తనంతట తానుగా ఉంది. అది ఉండటం వల్ల అది మనకు తెలియబడుతుంది. అయితే నువ్వు ఆశ్రయించేది, నువ్వు చేసే పని అంటే భగవంతుని ఆశ్రయించడం ఎలా ఉండాలంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఇదే మన గీత. పని కోసమే చెయ్యి. వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. ప్రతిదానికి ఎక్స్పెక్టేషన్ పనికరా. మనకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటేనే బ్లడ్ ప్రెషర్ తొందరగా వస్తుంది. పని కోసమే చెయ్యి. అప్పుడు నీకు అది పూర్తి అవుతుంది. పని ఎక్స్పెక్టేషన్ లేకపోయినా జరిగేది జరుగుతూ ఉంటుంది. అది నీ ఏకాగ్రతకు ఉపయోగపడుతుంది. నీ మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి కూడా ఆసక్తి లేకుండా పని చేస్తే అది నీకు సహకరిస్తుంది.